హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరికైనా ఎయిర్పోర్ట్లో జాబ్ కావాలనుకున్న వాళ్ళకు వచ్చేసి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేసి మనకి ఏఓ అండ్ సిఎస్ అనే జాబ్ రోల్ కోసం వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లోనే. దీంట్లో వచ్చేసి మనకి ర్యామ్, సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ జాబ్ రోల్స్ అయితే ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ యొక్క ఎయిర్పోర్ట్లో జాబ్లో జాయిన్ అవ్వడానికి అయితే డైరెక్ట్గా ఒక డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. గాయస్, ఈ యొక్క వీడియోకి వచ్చేసి 100 లైక్స్ అనేది కూడా టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో వెంటనే 100 లైక్స్ అనేది కూడా కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు వచ్చేసి ఈ యొక్క ఏఓ అండ్ సిఎస్ ఇన్ వాకింగ్ డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు హైదరాబాద్ లొకేషన్లో. టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 9:30 AM నుండి ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేది కూడా స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. సో రేపు 26th జూన్ నాడు ఈ యొక్క డ్రైవ్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. సో అడ్రస్ ఎక్కడంటే మనకి ద ప్లాటినం మెక్యూట్ అండ్ బిజినెస్ హోటల్ అనమాట. మనకి హిమాయత్ నగర్ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉంది. సో దానికి సంబంధించిన టైం అండ్ వెన్యూ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో టోటల్ మనకి 50 వేకెన్సీస్ కోసం ఈ యొక్క ర్యామ్, సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్ వేకెన్సీస్ కోసం ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు ఈ యొక్క హిమాయత్ నగర్ ఉన్న బిజినెస్ హోటల్లో వచ్చేసి మనకి వాకింగ్ డ్రైవ్ అనేది కూడా కండక్ట్ అయితే చేస్తున్నారనమాట. సో జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళే మనకి హైరింగ్స్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దీంట్లో మనకి మనం వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన కంప్లీట్ గైడెన్స్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనకి వెబ్సైట్లో అయితే ఉంటుంది. సో జాబ్ పర్పస్ విషయానికి వస్తే దీంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ ఆపరేషన్ అండ్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్లో అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారనమాట. సో దానికి సంబంధించిన డైలీ ఆపరేషన్స్ మీద అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దానితో పాటు గ్రౌండ్ స్టాప్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్యాసింజర్ ట్రావెల్, సెక్యూరిటీ చెకప్స్ అండ్ ర్యామ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆఫీసర్స్ ఏఓ అండ్ సిఎస్ ద రోల్ ఆఫ్ టర్మినల్ సర్వీస్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. దీంట్లో మనకి రిజర్వేషన్ అండ్ టికెటింగ్ ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అండ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకి డిస్పాచర్స్ అనేది ఒకటి ఉంటుంది, అరైవల్స్ అయితే ఉంటుంది, తర్వాత పోస్ట్ ఫ్లైట్, తర్వాత డిస్పాచర్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అయితే మనం వర్క్లో అయితే జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా వచ్చేసి మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ ఏఓ అండ్ సిఎస్ ఇన్ ద రోల్ ఆఫ్ ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉందన్నమాట. సో సెక్యూరిటీ రోల్స్ కోసం వచ్చేసి దానికి సంబంధించిన సపరేట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుంది. సో అవంతా మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రొవైడ్ చేసే లింక్లో అయితే చూడండి. అవి మీకు ఓకే అయితే కనుక పర్టికులర్ జాబ్కి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. దెన్ తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫీసర్ ఏఓ అండ్ సిఎస్ ఇన్ ద రోల్ ఆఫ్ ర్యాంప్ అనమాట. సో దానికి సంబంధించిన సపరేట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనము ఈ యొక్క డ్రైవ్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఫైనల్గా జాబ్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఏ రోల్కైనా సరే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇండివిజువల్ ఫ్యాషనేట్ టు బిల్డ్ ఏ కెరీర్ ఇన్ ఏవియేషన్ ఇండస్ట్రీ, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అదేవిధంగా గుడ్ రిటర్న్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉండాలి, కంఫర్టబుల్ వర్కింగ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్. ఈ విధంగా మనము ఈ యొక్క జాబ్ స్పెసిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎనీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మీ యొక్క బాడీస్ మీద అయితే ఈ యొక్క టాటూస్ అయితే ఉండకూడదు అన్నమాట. ఎటువంటి టాటూస్ ఉండకూడదు. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటుంది, రొటేషనల్ షిఫ్ట్స్ ఇస్తారు, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్ కూడా ఉంటుందన్నమాట. సో గ్రౌండ్ స్టాఫ్ ఓన్లీ అనమాట. సో సెక్యూరిటీ, కస్టమర్ సర్వీస్, ర్యాంప్ అనే పోస్టులు అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుంది. మీ దగ్గర వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే కూడా ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి మీ యొక్క ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్ లెటర్స్ కావచ్చు, తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అవైతే మీరు క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ మాత్రం జస్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్తో పాటు వ్యాలిడ్ పాస్పోర్ట్, ఫొటోస్ అండ్ అదర్ డాక్యుమెంట్స్ క్యారీ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇండిగో ఎయిర్లైన్స్లో హైదరాబాద్ లొకేషన్లోనే 26వ తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. ఫర్దర్ డీటెయిల్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఫాలో అప్ చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.